తెలిస్తేనే వాడు సరి అయినటువంటి మార్గములో వెడుతున్నవాడు, వాడే జ్ఞాని, వాడే గురువు. అందుకని జ్ఞానము అనుష్ఠానము రెండింటిని రెండు రెక్కలుగా పెట్టుకుని పక్షులు ఎగురుతాయి. ఆ పక్షులే గురువు. అందుకని వాళ్ళ తల్లి అగరు ధూపాన్ని పీలుస్తోంది అంటోంది. అంటే ఆ దీపము అగర పొగని కూడా ఇస్తోంది. అంటే జ్ఞానము అనుష్ఠానము రెండింటినీ కలిగి ఉన్నటువంటి గోపిక. అంటే ఒక మహాపురుషుణ్ణి చూపిస్తోంది. ఇన్ని తెలుసున్నా ఈ శరీర ప్రయోజనాన్ని కోరుకుంటున్నది కాదు. అందుకని భక్తిసారుల్ని స్తోత్రం చేస్తోంది. ఆయన ఎప్పుడు తనకని ఏమి కోరుకున్నవారు కాదు భక్తిసారులు. అందుకని అదిగో అటువంటి స్వరూపంతో పడుకున్నటువంటి దానా ఆ అగరు పొగని పీలుస్తూ మెత్తని శయ్య మీద పడుకుంది. ఏమిటి మెత్తని శయ్య? శయ్య ఎంత మెత్తగానో ఉండాలని మనం కోరుకుంటాం. ఏదైనా కొనుక్కునే ముందు నువ్వు వెళ్ళి తీసుకొచ్చేద్దు, నాకు ఆఫీస్లో ఖాళీ లేదంటాడు. పరుపు కొనుక్కోవలసి వస్తే భార్య భర్త వెళ్ళి 10 షాపుల్లో నొక్కి చూసుకుని ఈ పరుపు బాగుందని తెచ్చుకుంటారు. పరుపు మీద అంత ప్రీతి ఏమిటి అంటే, పరుపు ఇంట్లో ఏది శుభ్రంగా ఉండనివ్వండి, ఉండకపోనివ్వండి, ఇంటికి వెళ్ళేటప్పటికి రాత్రి 11 అయిపోయింది అనుకోండి, ఒకవేళ ఇంట్లో మిగిలిన రూమ్స్ అన్ని అలా పడేసున్నా సర్దుకోరు. పక్క మీద దుప్పటి ఓటి దులిపేసుకుని, పరుపు దులిపేసుకుని, శుభ్రం చేసేసుకుని, తలుపులు వేసేసుకుని, ఫ్యాన్ వేసుకుని, జెట్ ఎట్టేసుకుని పడుకుంటారు. పరుపు పట్ల అంత ప్రీతి ఏమిటి అంటే, ఆ పరుపు దేనికంత ప్రీతి? పరుపు మీద ప్రీతి కాదు. ఆ పరుపు మీద ప్రీతి దేని కొరకంటే నిద్ర కోసం. దాని మీద సౌఖ్యంగా పడుకుంటే నిద్ర రావాలి. దాని మీద పడుకున్నా నిద్ర పట్టకపోతే ఎవడి కర్మ, ఇంకా వాళ్ళ దొలుతూనే ఉంటాడు అటు ఇటు. అంతకన్నా దరిద్రం ఇంకోటి లేదు నిద్ర పట్టకపోతే. అందుకని పాపం ధృతరాష్ట్రుడు అనుభవించాడు ఆ బాధ ఏమిటో. అందుకని ఆ పరుపు మీద, మెత్తటి పరుపు మీద పడుకోవడం అంటే ఇది తామసీ నిద్ర కాదు. తమోగుణంతో కారణ శరీరంతో ఉండిపోయి పడుకున్నటువంటి సుషుప్తి కాదు. ఇది ఇక్కడే ఉన్నట్టుగా ఉండి బయట చూసే వాళ్ళకి తాను ఇక్కడే కూర్చున్నట్టు కనపడుతూ లోపల మాత్రం భగవంతుని యొక్క గుణములలో మునకలు వేసి భగవంతుడితోటి సంశ్లేషమును పొంది ఆయన యొక్క ఆనందమును తాను అనుభవిస్తూ బ్రహ్మానందమునందు మగ్నురాలై ఉండడం. భక్తిసారులు పైకి చూడ్డానికి బొంత కుట్టుకుంటున్నట్టు, అక్కడ తిరుగుతున్నట్టు, ఇక్కడ తిరుగుతున్నట్టు, గుహలో ఉన్నట్టు ఉండేవారు. కానీ బాహ్యమునందు ఏది అపేక్షించేవారు కాదు. లోపల ఎప్పుడూ ఆ శ్రీమన్నారాయణుణ్ణి అనుభవిస్తూ ఉండేవారు. అలా ఇక్కడ ఉన్న గోపిక అటువంటి పరుపు మీద నిద్రపోతోంది. అంటే నిరంతరము కృష్ణానుభవాన్ని పొందుతూ బ్రహ్మానందాన్ని పొందుతున్నటువంటి గోపిక. అటువంటి గోపిక నిద్ర లేచి రాదే? ఓ అత్త కూతురా లేచిరా. ఇప్పటి వరకు పిలిచిన గోపికల్ని బంధుత్వం పెట్టి పిలవరు. ఈవిడ్ని పిలిచేటప్పుడు బంధుత్వంతో పిలుస్తారు. అత్త కూతురు సంబంధం, మామ కూతురు సంబంధం, బాబాయ్ కూతురు సంబంధం, ఈ సంబంధాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ దేహంతో వస్తాయి. ఇవాళ అలా పిలవడం వెనక మహాపురుషులైనటువంటి వారితో పెట్టుకునేటటువంటి సంబంధంలో వారితో ఏదో ఒక శరీర సంబంధం ఉన్నట్టుగా పిలిస్తే, దేహ సంబంధం ఉన్నట్టుగా పిలిస్తే, బంధుత్వం ఉన్నట్టుగా పిలిస్తే ఓ తాతగారు అనో. అందుకే పూర్వం మనకొక గొప్ప సాంప్రదాయం ఉండేది. పక్కింటి వాళ్ళని పిన్నో అత్తో తెలియని ఆంటీ ప్రయోగాలు ఉండేవి కావు. పిలిచేటప్పుడు ఆ గుంభనం ఉండేది. సాధారణంగా పక్కింట్లో వాళ్ళని పిలిస్తే మామయ్య గారు, అత్తయ్య గారు అని పిలిచేవారు. ఎందుకంటే మామయ్య గారు ఆయన్ని పిలిస్తే ఈవిడ ఆయన్ని అన్నయ్య గారు అని పిలుస్తుంది. అన్నయ్య గారు అని ఈవిడ పిలిచింది కనుక ఆయన మేనమామ అవుతాడు పిల్లలకి. మేనమామ అయితే మేనమామల ముద్దు మేలైన ముద్దు. ఈ పిల్లలు ఇక్కడ అల్లరి చేసినా ఆయన కొంచెం పెద్ద మనసుతో సరిపెట్టుకుంటాడు మేనమామ కాబట్టి. 2 బావమరిది బతక్కోరుతాడు. అందుకని ఈ పక్కింట్లో ఆయనకి రాత్రి వేళ ఏదైనా కొంచెం ఇబ్బంది వస్తే వాళ్ళు నిజంగా అలాగే కలివిడిగా వచ్చి పక్కింటి వాళ్ళు బంధువుల్లో ఆదుకునేవారు. ఆ పిలుపుల్లో తెలియకుండా ఆ అనుబంధం ఏర్పడిపోయేది. అందుకని స్పష్టంగా పిలిచేవారు మామయ్య గారండి అనో, లేకపోతే పితృ సంబంధంగా మరింత గౌరవనీయమైన వ్యక్తి అయితే ఏదో బాబాయ్ గారండి అనో, పెదనాన్నగారండి అనో పిలిచేవారు వయస్సుని బట్టి. అదో తెలియదు, ఇదో తెలియదు, అంకుల్ ఆంటీ రిలేషన్షిప్ వచ్చేసింది ఇప్పుడు. సరే, అది మన దౌర్భాగ్యం అనుకోండి. ఇంత పరమ పవిత్రమైనటువంటి పేర్లు మనకుండగా అంకుల్ అంటే ఏమిటో పాపం వాడికి తెలియదు, ఆంటీ అంటే అసలు తెలియదు. దీని చేత అమ్మకి నాన్నకి అటువారితో ఎటువంటి సంబంధం ఉందో వీళ్ళకి తెలియదు. ఉన్న అయోమయం చాలక కొత్త అయోమయంలోకి పిల్లలతో తోయించేసుకోవడం, వాళ్ళను ఉద్ధరించడం కాదు, వాళ్ళతో వీళ్ళని తోసుకోవడం. అటువంటి మాటలు మనకి ఇవాళ స్పష్టమైన అర్థాలున్న మన భాష మనకు అక్కర్లేదు. అర్థాలు స్పష్టంగా లేని దిక్కుమాలిన భాషలన్నీ మనకు కావాలి ప్రతి విషయంలోనూ. అక్కర్లే, తప్పక వాడడం వేరు. తప్పిన చోట కూడా నెత్తి మీద రుద్దుకుంటాం మనం. అది మనం జారుడు మెట్ల మీద జారుతున్నాం ఇవాళ. సరే, అది వేరు విషయం అనుకోండి. ఇవన్నీ నీకు ఎందుకు రాని నేను తిరుపావే చెప్పమంటే అనుకోకండి. అందుకని ఓ అత్త కూతురా లేచిరా అంటే ఆ బంధుత్వం పెట్టుకోవడంలో అలా ఏదో రకంగా
వాళ్లతో బంధుత్వం పెట్టుకోవడం వల్ల భగవంతుడి చేత రక్షణ లభిస్తుంది. ప్రహ్లాదుడు వంశంలో ఉన్నాడు కనుక ప్రహ్లాదుడి మనవడైన బలిచక్రవర్తి అహంకారాన్ని మన్నించారు శ్రీమన్నారాయణుడు. అందుకని భాగవతులతోటి సంబంధం ఉంటే వీడు రోజు ఆయన్ని బాబాయ్ గారు బాబాయ్ గారు బాబాయ్ గారు అని పిలుస్తున్నారు అనుకోండి, వీడికి ఏమైనా ఉపద్రవం వస్తే బాబాయ్ గారు పినతండ్రి వరస కనుక ఆయన కళ్ళమ్మ నీళ్లు ఎట్టుకుంటాడు. ఆయన కళ్ళమ్మ నీళ్లు ఎట్టుకోవడం ఈయన చూడలేడు. ఆయన కోసం వీడిని రక్షిస్తారు. వీడు ఆయన్ని బాబాయ్ గారు అంటే వీడిని రక్షించేసింది. అందుకని ఇది ఒక గొప్ప సంబంధం. అందుకని వీళ్ళు ఈ పాశురం దగ్గరికి వచ్చేటప్పటికి ఇంత స్థితి ఉన్న గోపిక కనుక, ఇటువంటి భక్తిసారులు కనుక ఆయనతో బంధుత్వం పెట్టుకుని పిలిచింది. అందుకని ఓ అత్త కూతురా లేచిరా, ఎందుకని అత్త కూతురా లేచిరా అని పిలిచి ఆవిడ వచ్చి వీళ్లతో కలివాలి, వాళ్ళ బాహ్య స్మృతిని పొందాలి. ఆవిడ భగవద్ అనుభవంలో నిమగ్నం అయిపోయింది. ఆ స్మృతిలోంచి బయటికి రావడం కూడా కష్టం. అందుకని నేను రావడం ఎందుకు, మీరే తలుపు తీసుకురండి అంది ఆవిడ. అంటే మణిమయమైనటువంటి కవాటం ఒకటి అడ్డుంది, ఆ కవాటమును మేము తీయలేం గడియని, నువ్వే తీయాలని. ఏమిటి గడియట? అహంకారము మమకారము అన్న రెండింటిని ఇలా వేసేస్తాడు పరమాత్మ. ఇక్కడ ఈ రెండు తలుపులు వేసేసి లోపల ఎప్పుడు చీకట్లో ఆయన్ని కూర్చోబెట్టి గబుక్కుని ఎప్పుడన్నా తలుపు తీస్తాడేమో అని గడియోటి పెట్టేసేసి, అదే దేహాత్మాభిమానం, ఈ శరీరము పట్ల కలిగేటటువంటి అభిమానం. ఇది నేను ఇది నేను ఇది నేను అనేటటువంటి అభిమానం. ఇది నేను దగ్గర నుంచి ఇంకా సమస్త జాడ్యాలు మొదలైపోతాయి. ఇది నేను కాబట్టి ఓ రూపాయి సంపాదించాలి, ఇది నేను కాబట్టి దీనికి పుట్టిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోప డబ్బులు దాచడం తప్పేం కాదు. అదేంటి, నేను ఇప్పటికీ మర్చిపోలేంది ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఒకసారి శ్రీశ్రీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను నిజంగా ఈయనకి ఎంత ఆధ్యాత్మ జ్ఞానం ఉందిరా, విప్లవ కవిలా కనిపిస్తాడు కానీ అనుకున్నాను. ఉత్తరం ఆయన ఆరుద్ర గారు శ్రీశ్రీ గారికి ఉత్తరం రాశారు ఒకసారి. అంటే ఇది సభాముఖంగా ప్రస్తావన చేయొచ్చో చేయకూడదో నాకు తెలియదు కానీ, పాత రచనలని ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వచ్చే కీర్తి వడ్డీతో బ్రతికేవాడా అని ఉత్తరం రాశారు. రాస్తే ఈయన తిరిగి ఎంత అందమైన మాట వాడారంటే, ఈయనన్నాడు, తనకి కావలసిన దానికన్నా ఎక్కువగా వాడుకుంటున్నవాడు భవిష్యత్ తరాలకి ద్రోహం చేస్తున్నవాడు, తనకి కావలసిన దాన్ని వాడుకోనివాడు తనకి తాను ద్రోహం చేసుకున్నవాడు, ఈ రెండింటికి మధ్యలో తక్కెట్టి నిలబెట్టడం నేర్చుకున్నవాడిని నేనని ఆయన రాసుకున్నాడు. ఎంత చిత్రమైన మాట చూడండి. తనకి ఊర్ధ్వలోకాలలో కావలసిన దాన్ని ఇక్కడ పుణ్యరూపంగా దానానికి వినియోగించడం కూడా తను నేర్చుకోవాలి. అలాగని పిల్లలకి మిగల్చకుండా వేదాంతం పేరు చెప్పి గృహస్థు అంతా దానం చేసేసి వాళ్ళని దరిద్రుల్ని చేయడం కూడా తప్పే. అలా ఎక్కడా చేయని శాస్త్రం చెప్పలేదు. కానీ లోభిత్వం ఉండడం కూడా దీంతో సంబంధం పెట్టుకుని దీన్ని ఉద్ధరించుకోవడం. ఈ జన్మలో ఈ శరీరం ఉంది కాబట్టి మీరు ఇక్కడికి పట్టుకొచ్చో 2 అరటిపళ్ళు ఇస్తారు. ఇస్తే పాప గోవిందబాబు గారు లక్ష్మణాచార్యుల వారు అక్కడికి తీసుకెళ్లి స్వామికి నివేదన చేస్తున్నారు, కానీ మీరు ఇచ్చినవి 2 అరటిపళ్ళే. ఎంత పుణ్యం ఖాతాలో పడిపోతుందో మనకి తెలియదు. ఒక కుక్కగా రండి, ఆ బయట మీకు 2 అరటిపళ్ళు దొరికితే, లేకపోతే ఒక ఆవు గెల నుంచి 2 అరటిపళ్ళు తెంపి నోటితో పట్టుకుని ఇలా వస్తే వెళ్ళగలదా? ఉపాధి మారిందంతే. అది చేయలేదు ఈ కైంకర్యం. నోటికి దక్కింద తినాలంతే, భగవంతుడికి పెట్టలేదు. అలా ఇవ్వగలిగిన చెయ్య ఒక్క మనిషి చెయ్యి. అందుకే భగవంతుడు ఒక చిత్రమైన అమరిక పెట్టాడు ఈ చేతికి. ఈ చెయ్యి ముందుకెడుతుంది కానీ వెనక్కి వెళ్ళదు. ఇలా ఉంచుతారు, ఇలా ఉంచండి, వెనక్కి వెళ్ళదు. నేర్చుకోకండి. ఇలా పెట్టడమే నేర్చుకో, ఇలా తిప్పేయడం నేర్చుకోకు, పాడైపోతావు అలా తిప్పడం నేర్చుకుంటా. అంటే మనం దీన్ని ఇలా పెట్టుకోవడమే మనం నేర్చుకుంటాం. అందుకని ఆ శరీరపు అమరికలో ఉంది పరమేశ్వరుడు పెట్టడంలో. అందుకని ఆ దేహాత్మాభిమానం, ఈ అహంకారం, ఈ లుబ్ధత్వం ఎప్పుడు పోతుందో తెలుసా అండి? ఇది భగవంతుడు మార్చడు, ఇది మహాపురుషుల వల్ల మారుతుంది. అందుకే దశమస్కంధంలో రాక్షసులందరినీ కృష్ణుడు చంపుతాడు. ఒక్క ధేనుకాసురుణ్ణి బలరాముడు చంపుతాడు. ఆ ధేనుకాసురుడు విచిత్రమైన వ్యక్తి. పెద్ద తాటి తోట ఒకటి ఉంది, అక్కడ తాటిపళ్ళు పండుతాయి, మంచి సువాసన తాటిపళ్ళు. అవి వాటంతటి కింద పడిపోయేవి. పడిపోతే తాటిపండు పగిలిపోతుంది. పగిలిపోతే అందులోంచి పగుళ్లలోంచి బంగారంలా తీపి రసం కారేది. పాప ఆ తాటిపళ్ళ వాసన చూసి గోపాల బాలుడికి తాటిపళ్ళు తినాలని కోరిక. కానీ అక్కడ గాడిద రూపంలో ఉండేవాడు రాక్షసుడు ధేనుకాసురుడు. వాడు తినడు తాటిపండు, వీళ్ళని తిననివ్వడు. వాడు కాపలా కాస్తూ ఉంటాడు. అందుకని ఆ తోటలో కెడితే వెనకకాలతో తన్ని చంపేస్తాడు. అందుకని వీళ్ళు వెళ్ళడానికి లేదు. వీళ్ళు రోజున వీళ్ళకి ఏ కష్టం వచ్చినా బలరామకృష్ణుడికి చెప్తారు, కృష్ణ మాకు ఆ తాటిపళ్ళు తినాలనుంది, ధేనుకాసురుడు తంతున్నాడు, నువ్వు మమ్మల్ని తినేటట్టు చేయవా అన్నారు. కృష్ణుడు చంపలేదు, అన్నగారిని తీసుకెడితే బలరాముడికి భుజబలం, బలము మిగుల కలుక బలభద్రుడనిలో ఒక రమణుడగుట చేసి రాముడని
అని ఆయన మహానుభావుడు కనుక ఆ తాటి చెట్లు పట్టుకుని ఊపాడు, తాటిపళ్ళు పడిపోయి. పడిపోతే ఎవడ్రా నా తాటిపళ్ళు రాయి చేస్తున్నవాడని ధేనుకాసురుడు వచ్చి 2 కాళ్ళతో తన్నాడు. తంటే బలరాముడు ఏం చేశాడంటే ఆ గాడిద తాలూకా 2 కాళ్ళు పట్టుకుని ముందు కాళ్ళకి తోకేసి కట్టి గిరగిరా తిప్పాడు. తిప్పి ఒక్క విసిరాడు. విసిరితే ఈ గాడిద వెళ్ళి తాడి చెట్టుకు తగిలింది. ఆ తాడి చెట్టు పడిపోతూ ఇంకో తాడి చెట్టు మీద పడిపోయింది. ఒక తాళవృక్షము తాక వైవనది కంపోద్రక్తయ్యి తుళ్ళి వేరొక తాళాగ్రం పైపడ అదియున్ ఆ యుగ్రాహకు ఓర్వక ఉండొక తాళవృక్షముపై పడ ఇట్లుండుంటిపై తాళవృక్షంబులు కూలే ప్రచండ మారుతము తాకన్ కూలు చందంబునన్నారు పోతన గారు. ఓ తాడి చెట్టు వెళ్ళి ఇంకో తాడి చెట్టు మీద, ఇంకో తాడి చెట్టు వెళ్ళి ఇంకో తాడి చెట్టు మీద, ఇలా తాడి చెట్లన్నీ పడిపోయి ధేనుకుడు చచ్చిపోయాడు. వాడి యొక్క పిల్లలందరూ ఈయన మీదకి బయలుదేరి వచ్చారు. కృష్ణుడు బలరాముడు కలిపి వీళ్ళందరినీ చంపేశారు. ఎంత తేలిగ్గా చంపేశారన్నారంటే పోతన గారు, ఆ తంతుబులందు చేలము విధంబునయే పరమేశుమూర్తి ఎందింతయు పుట్టునట్టి జగదీశుడు అనంతుడి దైత్యమాతృనిట్లంతము చేయుటెంత పని అద్భుతమే. వినుమంతలోన వాడంతము పొందుటెల్లగని యాతని బంధులు అర్ధబంబులై వస్తే వాళ్ళని చంపేవగల మారేశారన్నారు. ఏం బలరాముడు చంపడమేం ధేనుకాసురుణ్ణి అంటే, తాడి పండ్లు గాడిద తిందో, ఇంకోళ్ళని తిన్నివ్వదు, వాడు దానం చేయడు, ఇంట్లో వాళ్ళని అనుభవించనివ్వడు. ఒరేయ్ తోటకూర ఒకటే పప్పేసుకోండి అంటాడు. ఇంట్లో ఉన్న కరివేపాకే పచ్చడి చేసుకోవాలి. పెరట్లో పెట్టిన పాదుకి పుచ్చిపోయిన వంకాయలు 2 ఉంటే పుచ్చు తీసి కూర ఉండాలి. బయట నుంచి 1/4 కిలో కాయగూర కూడా కొనకూడదు, అక్కడ పెరుగుతుండాలి డిపాజిట్. అసలు అమంగళమని విత్డ్రాయల్ ఫామ్ ఇంట్లో పెట్టుకోడు, ఎప్పుడు పేయింగ్ స్లిప్పులే ఇంట్లో పెట్టుకుంటాడు. ఇన్ని పెట్టుకుని ఇంత దాచేస్తున్నావు, ఆల్రైట్ తప్పేం కాదు, అది పుడుతోంది పెరుగుతోంది. కింవానేన ధనేన వాజికరి విప్రాప్తేన రాజ్యేన కింవా పుత్ర కలత్ర మిత్ర పశుభి దేహేన గేహేన కిం జ్ఞాతై తక్షణ భంగురం సపతిరో త్యాజ్యం మనోదూరత. ఇది ఉంటుందేమిటి? మాకురుధన జన యవ్వన గర్వం హరతి నిమేషత్ కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వ బ్రహ్మపదం తం ప్రవిశ విదిత్వ. ఇది పడిపోతుంది. దాన్ని పనిచేసుకునే వాళ్ళు పనిచేసుకుంటారు. ఒక్కనాడిలా పెట్టడం వచ్చిన చెయ్యి కాదు కాబట్టి ఆ సందులోనే ఇంటింటి ముందు 4 చాపుతూ నిలబడి ఉంటాడు. ఎందుకని పెట్టడం తెలియదు. ఇవాళ ఎంగిలి ప్రసాదం కోసం బయట నుంచి ఉంటాడు. ఉపాధి మారిందంతే. ఆకలి అదే, దప్పిక అదే, నిద్ర అదే, సంతానమదే, అన్ని అవి లక్షణాలు. అందుకని ప్రయత్నపూర్వకంగా నువ్వు కూడా నీ వెట్టి మూటలో కొంత క్రెడిట్కి పెట్టడం నేర్చుకో. ఇది బలరాముడు వచ్చి చంపాలి ఈ లోభగుణాన్ని. ఈ అహంకారం, దానికి సంబంధించినటువంటి లక్షణాలు మహాత్ముల యొక్క దర్శనంతో పోతాయి. అందుకని మణికవాటాన్ని మేము తీయకూడదు, నువ్వు తీయాలి. మా అంతటా మేము అహంకారాన్ని తీసేసి ఈ అహంకార మమకారములనేటటువంటి తలుపుల్ని తీసి దేహాత్మాభిమానాన్ని మేము తీసుకోగలమా? నువ్వు లేచి రావాలి, వచ్చి నువ్వు ఆ గడియ తీయాలి, ఆ తలుపులు విప్పాలి, నీ కాంతి మాకు కనపడాలి. అలా నువ్వు తీయవేం కవాటం? అత్త నువ్వెందుకు నిద్ర లేపట్లేదు ఆ పిల్లని? ఆవిడికి ఏమైనా మూగా, చెవుడా, జాడ్యమా? ఎవరైనా అదిమి పట్టారా? మంత్రం వేశారా? లేచి రాదే. ఒక్కసారి 3 నామాలు చెప్పు, వైకుంఠ, మాధవ, మాయావి అని 3 నామాలు చెప్పు, స్పృహలోకి వస్తుంది అంటున్నారు ఇవాళ. ఎందుకు ఈ మాట అంటే, మమ్మల్ని భగవంతుడి వైపు నడిపించవలసిన దానివి నువ్వు వినకపోతే విని నడిపించేవాళ్ళు ఎవరు? చెవుడు నటిస్తున్నావా? అందుకని లేచిరా, లేకపోతే నిన్ను ఎవరైనా నియంత్రించారా? అంతగా భగవంతుని చేత నువ్వు అనుభవింపబడుతూ బ్రహ్మ సాక్షాత్కారమనందు మునిగి తేలుతున్నావా? ఒక్కసారి బ్రహ్మానుభవంలో ఉన్న వాళ్ళు పైకి రారు. అందుకని వాళ్ళని పైకి తీసుకురావడానికి భగవన్నామని చెప్తారు. ఈ 3 నామాలు చెప్పు అంటోంది. ఏమిటవి? వైకుంఠ, ఎక్కడో వైకుంఠములో ఉన్నట్టుగా కనపడినప్పటికీ ఇక్కడి వారు ఒక్కసారి స్వామి అని పిలిచేటప్పటికి పరిగెత్తుకొచ్చేటటువంటి లక్షణమున్నవాడు. ఇవాళ మనంద వ్రజంలో మన అందరి మధ్యలో ప్రాకృతమైన కన్నులతో చూడగలిగినటువంటి వాడి పుట్టి మన మధ్య పెరుగుతుంటే వాడి వ్రతం చెయ్యడానికి మేమందరం కలిసి వెడుతుంటే నువ్వు కూడా మాతో పాటు కలిసి వచ్చి మార్గదర్శకత్వమును వహించవలసిన దానివి కలిసి రాకుండా లోపల పడుకుంటావా? అందుకని లేచిరా. మాయావి, మాయ అంటే జగత్తే. కానీ ఇది భగవంతుడు లేకుండా మాయకి స్వతసిద్ధంగా అస్తిత్వం లేదు, ఆయనతో కలిసి ఉంటుంది. అందుకని జగత్ అంటే భగవత్ స్వరూపంగానే చూస్తారు పెద్దలు. ఎందుకని లోపల ఆయనే ఉన్నాడు కనుక, ఆయన ఉండి నియమిస్తున్నాడు కనుక. అటువంటి మాయాస్వరూపమై ఆశ్చర్యకరమైన శక్తి కలిగిన వాడై అంతటా ఉన్నవాడు ఇవాళ ఈ కన్నులతో చూడగలిగినటువంటి వాడిగా వచ్చాడు. అటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కృష్ణుణ్ణి మాధవ అని పిలవమంది. మాధవ అంటే మా అంటే లక్ష్మీదేవి, ధౌడంటే భర్త. లక్ష్మీదేవికి భర్త అన్న నామం చెప్పమంది. ఆ మాట చెప్పడం ఎందుకు? లక్ష్మీదేవికి
గుణం ఏమిటో తెలుసా అండి? పోత పోసిన వాత్సల్యం. ఆవిడికి ఇంకేమీ తెలియదు. హనుమ చెప్పేశారు సుందరకాండలో, ఆవిడ కళ్ళు ఎప్పుడు నలుపే, ఆవిడకి అసలు ఎరుపు జీరెక్కదు, ఆవిడికి కోపం లేదు. ఇంకా ఎప్పుడైనా పరమాత్మ కళ్ళు ఎర్రపడతాయిట. నిగ్రహ సమర్థుడు కాబట్టి, కర్మ ఫలప్రదాత కాబట్టి. అమ్మవారు మాత్రం ఎప్పుడు కన్నులు నల్లగా ఉండి వాత్సల్య గుణంతో ఉంటుందిట. అందుకే అమ్మవారి గురించి చెప్తే ఏ అమ్మవారికి లలితగా చెప్పండి, లక్ష్మిగా చెప్పండి, ఎలా చెప్పండి, ఆవిడిని కారుణ్యమే చెప్తారు. ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవ యుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. అమ్మా, నీకు వాత్సల్యం కారుణ్యం తప్ప ఇంకేం తెలియవమ్మా. ఎంత కారుణ్యమోట తెలుసా అండి లక్ష్మీదేవికి. ఆవిడ కారుణ్యం గురించి పరాశర భట్టరు శ్రీగుణరత్న కోశంలో ఒక పద్యం రాశారు. నిజంగా ఎంత అద్భుతమైన పాదం అంటేట, అమ్మవారు నాకు ఈ శ్లోకం శ్రీరంగం వెళ్లి అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ శ్లోకం గుర్తొచ్చి మురిసిపోయాను నిజంగా. అమ్మవారు పద్మాననే పద్మవూరు పద్మాక్షి పద్మ సంభవే అని పద్మంలో పద్మాసనం వేసుకుని కూర్చోవలసినటువంటి తల్లి చేసింది యశోద. లేక పుట్టిన కొడుకు, అందుకని ఒక మంచం మీద పడుకోబెట్టింది, ముస్తాబు చేసింది. ఆ పక్కనే ఒక బండి ఉంది. పెడితే ఆయన పడుకున్నారు. ఓ పెద్ద ఉత్సవం చేస్తోంది, అభిషేకాలు జరుగుతున్నాయి, ఉన్నటువంటి బ్రాహ్మణులు వచ్చారు, వాళ్ళందరికీ దానాలు చేస్తోంది, అందరినీ పిలిచింది, భోజనాలు ఏర్పాటు చేసింది. ఇన్ని జరుగుతున్నాయి. కృష్ణ పరమాత్మ మాత్రం అక్కడ పడుకుని ఉన్నారు. చిన్న పిల్లవాడు, ఒక్కసారి ఆకలేసినటువంటి పిల్లవాడు లేచి ఎలా ఏడుస్తాడో అలా ఏడుపు మొదలెట్టారు. చంటి పిల్లలకు ఆకలేసిందనుకోండి, నిద్ర లేవగానే కుయ్యో 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 అని ఏడుపు మొదలెడతారు. అలా ఆయన కూడా లేచి ఏడుపు మొదలెట్టారు. బాలుండాకుని ఏడ్చుచు గిదిసి చనుకోరి కెరలి విలసయ మృదుచక్ర చాప రేఖాస్పద పదమున తన్నెనొక్క బండిన్ దండిన్ అన్నారు. ఆయన పాదంలోట శంఖరేఖ, చాపరేఖ, చక్రరేఖ ఇవన్నీ ఉన్నాయిట. రేఖామయధ్వజ చుతాకలచాత పత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖ చక్రై అని పొద్దున స్వామి సుప్రభాతంలో చెప్తాం కదా. అటువంటి పాదంతో ఒక్కసారి ఆయనని సంహరించాలని అక్కడే ఉన్నటువంటి ఒక బండి మీదకి శకటాసురుడనేటటువంటి అసురుడు ఆవహించాడు. ఆ బండి వచ్చేస్తోంది సంహరిద్దామని. ఏమీ తెలియని పిల్లవాళ్ళ ఒక్కసారి తన కాలెత్తి ఆ బండికి ఇలా తగిలించారు. ఆ బండి ఆకాశానికి ఎగిరిపోయి కింద పడిపోయింది, విరిగిపోయింది శుభ్రంగా. ఆ రాక్షసుడు మరణించాడు. ఎక్కడో ఉంది పాపం యశోద. పరిగెత్తుకుంటూ వచ్చింది. వచ్చి చూసింది, అయ్యో ఇదేమిటి, ఈ బండి ఏమిటి అంత ఎత్తి ఎగిరిపోయింది ఏమిటి అని అడిగింది. అడిగితే అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు ఆ గదిలో. సాధారణంగా పిల్లలందరూ ఒక చోట ఉంటారు, పెద్దవాళ్ళందరూ పనుల్లో ఉంటారు. అని నీ పిల్లల్ని అడిగింది, ఏమైందిరా, ఎందుకు ఎగిరిపోయిందిరా బండి అంది. అంటే వాళ్ళన్నారు, బాలుండాకుని ఏడ్చుచు కాలెత్తిన తాకి ఎగసెను కాని ఏ మూలమున బండి ఎగరేదని తద్బాలునికడ నాడుచుండి పలికిరి శిశువులు. ఆ పిల్లలన్నారు, నీకు తెలీదా, ఆ పిల్లాడి నిద్ర లేచాడు, ఆకలేస్తోందని కాళ్ళు చేతులు ఎత్తి ఓహో ఏడుస్తున్నాడు, బండి వచ్చింది, వీడి కాలు తగిలింది, బండి ఆకాశానికి ఎగిరిపోయింది, కింద పడిపోయింది, విరిగిపోయింది అన్నారు. శిశువులు వాళ్ళు జ్ఞానులు, వాళ్ళు ఉన్నట్టుగా మాట్లాడతారు. జ్ఞానికి భయం ఉండదు, రాగద్వేషాలు ఉండవు. అందుకని ఆయన ఉన్నట్టుగా మాట్లాడారు. మాట్లాడితే ఈవిడంది, బాలుండెక్కడ బండి ఎక్కడ, అభోభాగంబుపై ఏర్పడం కాలుంతన్నుట ఎక్కడ, ఆటపడుచుల్ కల్లాడిరి జడ్డుంబల్కే లోకంబుననైన చెప్పబడునే ఏ చందమో కాకయంచాలాపించుచు వేలువేతలు ప్రభూత ఆశ్చర్యలైరంతటం. ఏమిటో ఈ పిల్లలకి తెలియదు, ఇలాగే మాట్లాడతారు. ఏమిటి చిన్న కృష్ణుడు ఏమిటి, కాలెత్తడం ఏమిటి, బండి తగలడం ఏమిటి, ఆకాశానికి పోవడం కింద పడడం ఏమిటి, సొంత తిరిగిపోవడం ఏమిటి, వీళ్ళకి తెలియదు, పాపం ఏదో మాట్లాడుతున్నారులే అంది. కానీ యథార్థం అదే అసలు. అని ఎంత ప్రేమ అంటే ఆ యశోదకి, అలసితివి కదన్న యాకొంటివి కదన్న మంచియన్న ఎట్పు మానుమన్న చన్ను కుడువుమన్న సంతసపడుమన్న అనుచు చన్ను కుడిపే అర్భకునకు. అయ్యో నాన్న చాలా ఆలస్యం అయిపోయిందిరా, అక్కడ నేనేమో ఆ కార్యక్రమంలో ఉండిపోయినరా, నీకు ఆకలేసిందిరా, ఏడిచావురా, కాలెత్తావురా, బండి పడిపోయిందిరా, ఎన్ని గండాలరా నాన్న నీకు, పాలు తాగరా అని. ఇది ప్రేమ అంటే ఎంత భక్తో చూడండి. భగవంతుణ్ణి రక్షించుకోవాలన్న అపారమైన భక్తి. అందుకని శకటాసుర భంజనాన్ని తీసుకుంది అమ్మవారి ఇవాళ. తీసుకుని అదిగో అలా పాలిస్తోంది యశోద. మరి శకటాసురుణ్ణి చంటి పిల్లవాడు పువ్వుల పొట్లం లాంటి పాదం, దాంతో తన్ని సంహరించడం ఏమిటి అంటే దాని యొక్క అంతరార్థం వేరు. ష అంటే సుఖము, శం అన్న అక్షరానికి సుఖమని పేరు. నిరతిశయమైనటువంటి సుఖస్వరూపుడు పరమాత్మ. ఆయన ఇక్కడున్నారు, ఎక్కడో లేరు. నీవారస్సూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా అని రోజు మంత్రపుష్పంలో చెప్తాం.
స్వామి ఇక్కడే ఉన్నావయ్యా, బొడ్డులో చిటికిన వేలు పెట్టుకుని పైకి బొటన వేలు పెడితే ఆ బొటన వేలు ఎక్కడ తగులుతోందో అక్కడ వంగినటువంటి పద్మానికి చెట్ట చివర వెలిగేటటువంటి చిన్న కాంతి పుంజంలో తస్య మధ్యే శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత, ఆ మధ్యలో చిన్న కాంతి బిందువులో నువ్వు వెలిగిపోతున్నావు. అదే తిరియగూర్ధమదశ్చైవ, పైకి కిందకి పక్కలకి కాంతి కొడుతోంది. నీ ఇష్టం దాన్ని ఏ పేరు పెట్టి విలువ. బ్రహ్మస్స శివస్స హరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసయ్యసాయిని అని రోజు చెప్తున్నాం. కొడుకు అందుకని ఒక మంచం మీద పడుకోబెట్టింది, ముస్తాబు చేసింది. ఆ పక్కనే ఒక బండి ఉంది. పెడితే ఆయన పడుకున్నారు. ఓ పెద్ద ఉత్సవం చేస్తోంది, అభిషేకాలు జరుగుతున్నాయి, వచ్చినటువంటి బ్రాహ్మణులు వచ్చారు, వాళ్ళందరికీ దానాలు చేస్తోంది, అందరినీ పిలిచింది, భోజనాలు ఏర్పాటు చేసింది. ఇన్ని జరుగుతున్నాయి. కృష్ణ పరమాత్మ మాత్రం అక్కడ పడుకుని ఉన్నారు. చిన్న పిల్లవాడు, ఒక్కసారి ఆకలేసినటువంటి పిల్లవాడు లేచి ఎలా ఏడుస్తాడో అలా ఏడుపు మొదలెట్టారు. చంటి పిల్లలకు ఆకలేసింది అనుకోండి, నిద్ర లేవగానే కుయ్యో 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 అని ఏడుపు మొదలెడతారు. అలా ఆయన కూడా లేచి ఏడుపు మొదలెట్టారు. బాలుండాకుని ఏడ్చుచు గిదిసి చనుకోరి కెరలి విలసయ మృదుచక్ర చాప రేఖాస్పద పదమున తన్నెనొక్క బండిన్ దండిన్ అన్నారు. ఆయన పాదంలోట శంఖరేఖ, చాపరేఖ, చక్రరేఖ ఇవన్నీ ఉన్నాయిట. రేఖామయద్ధుతాకలశాత పత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖ చక్రై అని పొద్దున స్వామి సుప్రభాతంలో చెప్తాం కదా. అటువంటి పాదంతో ఒక్కసారి ఆయనని సంహరించాలని అక్కడే ఉన్నటువంటి ఒక బండి మీదకి శకటాసురుడనేటటువంటి అసురుడు ఆవహించాడు. ఆ బండి వచ్చేస్తోంది సంహరిద్దామని. ఏమీ తెలియని పిల్ల ఒక్కసారి తన కాలెత్తి ఆ బండికి ఇలా తగిలించారు. ఆ బండి ఆకాశానికి ఎగిరిపోయింది. ఎగిరిపోయి కింద పడిపోయింది, విరిగిపోయింది శుభ్రంగా. ఆ రాక్షసుడు మరణించాడు. ఎక్కడో ఉంది పాపం యశోద. పరిగెత్తుకుంటూ వచ్చింది. వచ్చి చూసింది, అయ్యో ఇదేమిటి, ఈ బండి ఏమిటి అంత ఎత్తి ఎగిరిపోయింది ఏమిటి అని అడిగింది. అడిగితే అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు ఆ గదిలో. సాధారణంగా పిల్లలందరూ ఒక చోట ఉంటారు, పెద్దవాళ్ళందరూ పనుల్లో ఉంటారు. అని నీ పిల్లల్ని అడిగింది, ఏమైందిరా, ఎందుకు ఎగిరిపోయిందిరా బండి అంది. అంటే వాళ్ళన్నారు, బాలుండాకుని ఏడ్చుచు కాలెత్తిన తాకి ఎగసెను కాని ఏ మూలమున బండి ఎగరేదని తద్బాలునికడ నాడుచుండి పలికిరి శిశువులు. ఆ పిల్లలన్నారు, నీకు తెలీదా, ఆ పిల్లాడి నిద్ర లేచాడు, ఆకలేస్తోందని కాళ్ళు చేతులు ఎత్తి ఓహో ఏడుస్తున్నాడు, బండి వచ్చింది, వీడి కాలు తగిలింది, బండి ఆకాశానికి ఎగిరిపోయింది, కింద పడిపోయింది, విరిగిపోయింది అన్నారు. శిశువులు వాళ్ళు జ్ఞానులు, వాళ్ళు ఉన్నదున్నట్టుగా మాట్లాడతారు. జ్ఞానికి భయం ఉండదు, రాగద్వేషాలు ఉండవు. అందుకని ఆయన ఉన్నదున్నట్టుగా మాట్లాడారు. మాట్లాడితే ఈవిడంది, బాలుండెక్కడ బండి ఎక్కడ, అభోభాగంబుపై ఏర్పడం కాలుం తన్నుట ఎక్కడ, ఆటపడుచుల్ కల్లాడిరి జడ్డుంబల్కే లోకంబుననైన చెప్పబడునే ఏ చందమో కాకయం చాలాపించుచు వ్రేలువేతలు ప్రభూత ఆశ్చర్యలైరంతటం. ఏమిటో ఈ పిల్లలకి తెలియదు, ఇలాగే మాట్లాడతారు. ఏమిటి చిన్న కృష్ణుడు ఏమిటి, కాలెత్తడం ఏమిటి, బండి తగలడం ఏమిటి, ఆకాశానికి బొడగపడడం ఏమిటి, తిరిగిపోవడం ఏమిటి, వీళ్ళకి తెలియదు, పాపం ఏదో మాట్లాడుతున్నారులే అంది. కానీ యథార్థం అదే అసలు. అని ఎంత ప్రేమ అంటే ఆ యశోదకి, అలసితివి కదన్న యాకొంటివి కదన్న మంచియన్న ఎట్పు మానుమన్న చన్ను కుడువుమన్న సంతసపడుమన్న అనుచు చన్ను కుడిపే అర్భకునకు. అయ్యో నాన్న చాలా ఆలస్యమైపోయిందిరా, అక్కడ నేనేమో ఆ కార్యక్రమంలో ఉండిపోయినరా, నీకు ఆకలేసిందిరా, ఏడిచావురా, కాలెత్తావురా, బండి పడిపోయిందిరా, ఎన్ని గండాలరా నాన్న నీకు, పాలు తాగరా అని. ఇది ప్రేమ అంటే ఎంత భక్తో చూడండి. భగవంతుణ్ణి రక్షించుకోవాలన్న అపారమైన భక్తి. అందుకని శకటాసుర భంజనాన్ని తీసుకుంది అమ్మవారి ఇవాళ. తీసుకుని అదిగో అలా పాలిస్తోంది యశోద. మరి శకటాసురుణ్ణి చంటి పిల్లవాడు పువ్వుల పొట్లం లాంటి పాదం, దాంతో తన్ని సంహరించడం ఏమిటి అంటే దాని యొక్క అంతరార్థం వేరు. ష అంటే సుఖము, శం అన్న అక్షరానికి సుఖమని పేరు. నిరతిశయమైనటువంటి సుఖస్వరూపుడు పరమాత్మ. ఆయన ఇక్కడున్నారు, ఎక్కడో లేరు. నీవారస్సూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా అని రోజు మంత్రపుష్పంలో చెప్తాం. స్వామి ఇక్కడే ఉన్నావయ్యా, బొడ్డులో చిటికిన వేలు పెట్టుకుని పైకి బొటన వేలు పెడితే ఆ బొటన వేలు ఎక్కడ తగులుతోందో అక్కడ వంగినటువంటి పద్మానికి చెట్ట చివర వెలిగేటటువంటి చిన్న కాంతి పుంజంలో తస్య మధ్యే శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత, ఆ మధ్యలో చిన్న కాంతి బిందువులో నువ్వు వెలిగిపోతున్నావు. అదే తిరియగూర్ధమదశ్చైవ, పైకి కిందకి పక్కలకి కాంతి కొడుతోంది. నీ ఇష్టం దాన్ని ఏ పేరు పెట్టి విలువ. బ్రహ్మస్స శివస్స హరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసయ్యసాయిని అని రోజు చెప్తున్నాం. ఇక్కడే ఉన్నాడు ఆయన. ఇక్కడే ఉంటే ఈయనని తెలుసుకోవడం ఆనందం. అందుకొచ్చింది ఈ శరీరం. మళ్ళీ శంఖం దగ్గరికి వెడుతోంది. శంఖం అది చెప్తోంది, దీనికి పరమాత్మకి ఉన్న సంబంధం చెప్తోంది. దాన్ని విడతీసింది కట అంటే విడదీయడం. విడదీయడం ఈ శరీరం చేసింది. ఎందుకు చేసింది? దీనికో 2 చక్రాలు ఉన్నాయి.
ఈ రెండు చక్రాలతోటి ఇది పాప ఫలము పుణ్యఫలము ఈ రెండింటినీ అందుకోవడానికి తిరుగుతుంటుంది ఈ శకటం, ఈ బండి. ఈ పాప ఫలం పుణ్యఫలం అనేటటువంటి రెండు చక్రాలతో తిరుగుతూ ఉంటుంది. ఈ బండి ఎంతకాలం ఉంటుందో అంతకాలం పాపం పుణ్యం ఉంటుంది. ఈ బండి ఉండడం అంటే ఏమంటే ఇది అయిపోతే ఇంకా మోక్షమేనా అని కాదు. ఈ బండి యందు నీకు ఎంతకాలం లగ్నమై ఉన్నావో అంతకాలం నీకు సంసారం ఉన్నట్టే. ఎప్పుడు దీని లోపల ఉన్నటువంటి వాణ్ణి గుర్తిరిగితే ఆనాడు నువ్వు తెలుసుకోవలసినటువంటి దాన్ని తెలుసుకున్నట్టు. అది తెలుసుకోనంత కాలం, దీని మీద మోహం పెట్టుకున్నంత కాలం అది సుఖము నుంచి విడతీస్తుంది. అందుకని ఆయన్ని నమ్ముకున్నారు గోపికలు. ఆయన అంటే అపారమైన ప్రేమ. వాళ్ళకి కృష్ణుడు భగవానుడు అని తెలియదు, తెలియనక్కర్లేదు కూడా. ఇది భగవానుడు అని వాళ్ళకి తెలియదు, కానీ తెలియకుండానే వాళ్ళు భగవత్ కైంకర్యం చేశారు. ఆ చెయ్యడం చేత వాళ్ళ విరోధుల్ని సంహరించాడు, తనని తాను తన వాళ్ళకి దక్కించుకున్నాడు. అలా మీరు కూడా ఇంత కాలమైపోయిందని బెంగ పెట్టుకోకుండా మిమ్మల్ని భగవంతుణ్ణి వేరు చేసినటువంటి ఈ శకటాన్ని భగవంతుడి చుట్టూ తిప్పడం అలవాటు చేస్తే ఆయనే ఒకనాడు ఆయన అనుగ్రహంతో ఆయన పాదాన్ని పైకెత్తుతాడు. ఆ పాదము తగిలిందా ఇంకా సుఖము దుఃఖము పాపము పుణ్యము ఫలితము అని తిరగవలసినటువంటి శకటము లేక ఆయనలో కలిసిపోయేటటువంటి మోక్ష స్థితిని పొందగలరు అని భక్తికి ఎంత పెద్దపీట వెయ్యాలో, ఎందుకు ఈ భూమండలానికి వచ్చామో, మనుష్య శరీరానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో, దీనితో మనం చెయ్యవలసినటువంటి పని ఏమిటో ఆనాడు ఆ సరోయోగి మొట్టమొదట వచ్చి భగవంతుని యొక్క శంఖము యొక్క అంశలో ఏది మాట్లాడారో దాన్ని ఇవాళ పాశుర రూపంలో అమ్మవారు జ్ఞాపకం చేస్తోంది. ఇది ఆళ్వారుల దర్శనం చేయడం అంటే. లోపల ఆలయంలోకి వెళ్ళిపోతూ వాళ్ళు కనపడితే ఒకసారి ఇలా అనేసి వెళ్ళిపోవడం ఆళ్వారుల దర్శనం కాదు. వారు చెప్పినటువంటి మాటలని ఒక్కసారి స్మృతిలోకి తెచ్చుకొని, అందుకని ఒక్కసారి భూతం సరశ్చ మహదాహ్వయభట్టనాథ శ్రీభక్తి సారకులశేఖర యోగి వాహాన్ అని ఆ లోపల వాళ్ళు ప్రతి వాళ్ళ జీవితం, వాళ్ళు చెప్పిన మాటలు మీకు 9వ పాశురం 10వ పాశురం చెప్పినప్పుడు అందులో రహస్యం చెప్తా. 3 ఆళ్వార్లు కలిసి నిలబడితే పరమాత్మ మధ్యలోకి వచ్చి నిలబడ్డారు. ఆ భక్తి వాళ్ళు ఎలా దర్శనం చేశారో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం దీపం పెట్టి చూశారు శ్రీమన్నారాయణుడిని. అలా ఎలా పెట్టారో దీపాలు, ఆ దీపం పెట్టడంలో ఉన్న రహస్యం ఏమిటో అందులో మొట్టమొదటి మహాపురుషుడు ఆ సరోయోగి. అందుకని తల్లి ఇవాళ వారిని కీర్తన చేస్తూ, అదిగో అటువంటి శకటాసురుణ్ణి పూతనని సంహరించినటువంటి ఆ కృష్ణ పరమాత్మ ఆ క్షీరసాగరమునందు శయనించినటువంటి శ్రీమన్నారాయణుడి కన్నా భిన్నం కాడు. ఆయనే ఈయన. అందుకని ఆయన రూపగుణ విభూతులతో కళ్యాణ గుణములే ఆ పాలు. ఆ పాలల్లో వేయించేసి సర్వకాలముల యందు రక్షించాలనేటటువంటి పూనిక కలిగినటువంటి శ్రీమన్నారాయణుడు ఉన్నాడే, ఆయనే కృష్ణుడిగా వచ్చాడు కనుక తన వారిని తాను రక్షించుకున్నాడు, విరోధుల్ని శిక్షించాడు అని మనకి అభయమిచ్చి ఆ కృష్ణుడికి నమస్కారం చెయ్యి. అటువంటి కృష్ణుణ్ణి అనుభవించినటువంటి యోగులున్నారు, మునులున్నారు. వారు నిద్ర లేచినప్పుట హరిహరి హరిహరి అంటూ నిద్ర లేస్తున్నారట. ఆ మాటలు మా చెవిన పడి మేము నిద్ర లేచాం అంది. ఏమిటది? అది బాహ్యంలో చూస్తే ఏమిటండి వాళ్ళు ఏమిటో లేవడం ఏమిటి, వాళ్ళు హరిహరి అనడం ఏమిటి, వీళ్ళ చెవిలో పడడం ఏమిటి, వీళ్ళు నిద్ర లేవడం ఏమిటి అనిపిస్తుంది. దీనికి మీకు చాలా తేలికగా అర్థం అవడానికి ఉపమానం 9 నెలలు నిండిపోయినటువంటి గర్భిణి పడుకుని ఉందనుకోండి. ఏదో ఆయన వస్తారని అనుకోలేదు ఆవిడ, ఏదో డెలివరీ అయ్యాక వస్తానులే, ఇప్పుడు కుదరదు, ఆఫీసులో చాలా చాలా ముఖ్యమైన పనిలో ఉన్నానన్నాడు. పొద్దున్నే ఎందుకమ్మా లేవడం, నీళ్లు వేసుకుని బాగా అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఉన్నావు కదా, పడుకోని పుట్టింటికి వచ్చింది కాబట్టి తల్లిదండ్రులు ప్రేమతో ఆవిడ పడుకోమన్నారు, పడుకుంది. కానీ పొద్దున్న 6 గంటలకి భర్త యొక్క కంఠం వినపడింది, కాలింగ్ బెల్ కొట్టి. వినపడగానే పెళ్ళవక ముందు తాను ఎంత బలంతో ఉండేదో అలా మంచం మించి ఒక్క దూకు దూకి పరిగెడుతుందా? పరిగెత్తదు. మెల్లమెల్లగా మంచం మించి లేచి కిందకి దిగి మనస్సులో సంతోషం, పైకి నడక మాత్రం జాగ్రత్తగా అడుగులో అడుగేసుకుంటూ గబగబా వచ్చి ఆయన్ని చూస్తుంది. ఎందుకు ఇంతకాలం ఆ భర్త యందు అంత అపేక్ష ఉన్నా ఇవాళ ఎందుకు గబగబా అడుగులు వేసి రాదు? లోపల తనకి ఏ పరిచయం లేకపోయినా గర్భస్థమైనటువంటి శిశువు పట్ల ఉన్నటువంటి రక్షణ పట్ల ఉన్నటువంటి కర్తవ్య దీక్ష. లోపల పిల్లాడున్నాడు, అమ్మో అంత గబగబా వెడితే వాడికి ఏమవుతుందో అన్న బెంగే.
ఇన్ని కడవల నీళ్లు తల మీద పెట్టుకున్నా ఆడవాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటారు పల్లెటూళ్ళల్లో. వాళ్ళు వెళ్ళిపోతున్నా మాట్లాడుకుంటున్నా